అందరికీ నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ వ్యక్తిత్వ వికాసం, ఈ జయం, సక్సెస్ ఇట్లాంటి వాటి గురించి నాకు ఎలా ఇంట్రెస్ట్ పుట్టింది. ఎందుకంటే నేను పెద్దగా ఇబ్బందులు ఏమీ పడలేదు, కానీ ఇటువైపు నేను ఎందుకు వచ్చాను అనేది ఆలోచిస్తే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ప్రాబ్లీ మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయి ఉంటుంది. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు 1959లో మా స్కూల్ ముందు షూటింగ్ అవుతుంది. అమీర్పేట గవర్నమెంట్ స్కూల్, అక్కడ పాత మసీదు ఉంది, ఇప్పుడు అదంతా సెంటర్ మారిపోయి. షూటింగ్ అవుతుంటే అందరం వెళ్ళాం. పోతే ఎన్టీ రామారావు గారు రిక్షా తొక్కుతూ ఓ పాట, జయమ్ము నిశ్చయమ్మురా, సుభాష్ రాముడు సినిమా. మాకు అసలు షూటింగ్ అంటే తెలియదు. వాళ్ళు ఆయన చేత రిక్షా ఎక్కించడం, తొక్కించడం, మళ్ళీ దిగమండడం, మళ్ళీ ఒక రకంగా ఏంటి అసలు ఇంతసేపు అని. బట్ ఆ రిపీట్ చేయడం వల్ల ఆ మాట, జయమ్ము నిశ్చయమురా, భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. మేము ఆ షూటింగ్కి అని వెళ్తే మా టీచర్లు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా అది అప్పుడు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. అప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ కొత్తగా పెట్టారు, ఈ ఎస్ఆర్ నగర్లో ఏం లేవు అప్పుడు. ఆ మసీదు తర్వాత సారథి స్టూడియో, అసెంబ్లీ దాకా మేము అందరం రిక్షాలు వెనకాలే వెళ్ళి, అప్పుడు పిల్లలం కాబట్టి రిక్షాలు మొత్తం 100 రిక్షాలు, ఆ రిక్షాల్లో కూర్చోమనేవారు మమ్మల్ని. సో ఆ రకంగా వచ్చి ఉండొచ్చు కూడా సినిమాల్లో. సరే, ఆ పాట అలా మైండ్లో పడిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఈ కౌన్సిలింగ్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, సార్ నా జీవితం ఏమిటో నాకే అర్థం అవ్వట్లేదు సార్, ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవ్వట్లేదు. నా కర్మ కొద్దీ మా ఇంట్లో కూడా సహకరించేవాళ్ళు లేరు. నేను వాళ్ళకి అప్పుడు చెప్తూ ఉంటాను, జార్జ్ బెర్నార్డ్ షా, ద గ్రేటెస్ట్ రైటర్, ప్లే రైట్ అండ్ నోబెల్ ప్రైజ్ వచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన జీవిత చరిత్ర చదివితే ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. తండ్రి తాగుబోతు, కొట్టేవాడు, పట్టించుకునేవాడు కాదు. నా కర్మ, నా జీవితం అని కొన్నాళ్ళు అనిపించినా నేనేదో పని చేయాలి అని బయటకు వెళ్ళి చిన్న చిన్న పనులు చేసేవాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేసేవాడు. న్యూస్ పేపర్లు అమ్మాడు, క్రిటిక్గా ఉండేవాడు, బిజినెస్ చేశాడు. ఏ పని చేసినా అన్నీ ఫెయిల్ అయ్యేవి. అందులో అతను చరిత్రలో రాస్తాడు, నేను 10 పనులు చేశాను, 9 ఫెయిల్ అయ్యాయి. ఇక ఎందుకు ఈ జీవితం కూడా అనిపించింది. చివరికి ఆ టైం రావాలి, ఆ టైంకి తనలోని ఆ శిఖరం నైపుణ్యం బయటపడింది. అతను గొప్ప రచయిత. సో సీజర్ అండ్ క్లియోపాట్రా ఇట్లాంటివన్నీ రాసి చివరిగా ఆయన మహానుభావుడు అయ్యాడు. అతను అంటాడు, నేనే కానీ ఆ రోజుల్లో నిరుత్సాహపడి ఆత్మహత్య చేసుకుంటే నా బతికేమైండేది. మీకు అలాగే చార్లీ చాప్లిన్ అనేక సందర్భాల్లో అతను ఫెయిల్ అయ్యాడు. వైఫ్ అవమానించింది, సమాజం అవమానించింది. ఆయన అంటాడు, నాకు జీవితంలో అన్నిటికన్నా సంతోషమైన సందర్భం ఏంటంటే వర్షం రావడం. వర్షం వస్తే నేను ధైర్యంగా ఏడవచ్చు, ఎందుకంటే నా కష్టాలు తలుచుకుని మామూలు టైంలో ఏడిస్తే అందరు నన్ను చూసి నవ్వుతారు. ఐ ఆల్వేస్ లైక్ రెయిన్ బికాజ్ నోబడీ కెన్ సీ మై టీయర్స్ అంటాడు. కష్టపడకుండా ఏది రాదండి. ఒక్కసారి పాట చూడండి. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేకురా, నంకు దొంగు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేకురా, దొంగు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా. చూశారు కదా. ఇప్పుడు ఆ 2వ చరణంలో ఎంత అద్భుతమైన సందేశం అండి. విద్యార్థులంతా విజయం సాధించాలి, విజ్ఞానం సాధించాలి, గురువులంటే గౌరవించాలి, పెద్దలంటే. 1959లో సుభాష్ రాముడు సినిమా, సిఎస్ రావు గారి డైరెక్షన్ అండి. అసలు ఇంత అద్భుతమైన సందేశం సినిమాల ద్వారా రావడం. అండ్ నాకు తెలిసిన జ్ఞానం వచ్చాక ఒక చక్కని పర్సనాలిటీ డెవలప్మెంట్ సజెషన్ ఉన్న పాట నేను విన్నది ఇదేనండి. తర్వాత వచ్చాయి, చాలా వచ్చాయి, ఫిలసాఫికల్గా ఉండేవి వచ్చాయి. వాటి గురించి కూడా భవిష్యత్తులో మనం మాట్లాడుకుంటాం. బట్ ఇది దట్ వాజ్ రిజిస్టర్డ్ ఆన్ మై మైండ్ అండి.
ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండోది ఇది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర తీశారు. విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి. విద్యార్థులంతా విజ్ఞానం సాధించాలి. విశాల దృష్టి తప్పకుండా బోధించాలి. పెద్దలను గౌరవించి పూజించాలి. జయము నిత్యయమురా, భయము లేదురా. గంపు గంపు లేక ముందు భారీ గంపురా, భారీ గంపురా. మీరు కూడా ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎవరిని కూడా పనికి మాలిన వాళ్ళగా దేవుడు ఎవరిని సృష్టించలేదు. నేను చేయగలను అనుకున్న వాడికి చేయూతనిచ్చాడండి, చేయలేను అనుకున్న వాళ్ళని. కాబట్టి రిమెంబర్, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ డెవలప్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. అండ్ ఒకేసారి పైకి వెళ్ళడం కూడా అసాధ్యమే. ఎంత గొప్ప రాకెట్ అయినా కింద నుంచే వెళ్ళాలి, దానికి ఫ్యూయల్ కావాలి. ఇప్పుడు మనందరికీ తెలిసిన పేరు ఏఆర్ రెహమాన్ తీసుకోండి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మరి అంత పెద్ద పెద్ద అవార్డ్స్ వచ్చాయి. అతను ఒకప్పుడు జస్ట్ ఒక కీబోర్డ్ ప్లేయర్, చిన్న ఇచ్చేసారు. తర్వాత ఇళయరాజా అట్ట ఇక బాలు గారు ఇట్లాంటి వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజుని అంతర్జాతీయంగా అతనికి పేరు ఉంది. ఏఆర్ రెహమాన్ ఆయన వాయించిన వందే మాతరం అసలు అంతవరకు సెంటిమెంటల్గా అందరికీ వందే మాతరం అంటే ఇలా ఉంటుంది. ఒక కొత్త కోణంలో చేసి జనాన్ని మెప్పించాడు. సో ట్రై టు మేక్ ఏ డిఫరెన్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్. కాబట్టి జయము నిశ్చయమురా, భయము లేదురా అని ముందుకు వెళ్ళండి. ఏమి భయపడాల్సిన అవసరం లేదండి, ధైర్యం చేయాలి. ఓకే, ఒకసారి ఫెయిల్ అవుతాం, దానివల్ల ఏమి ప్రమాదం ఏమీ లేదు. మళ్ళీ లేవాలి, చివరికి అద్భుతాలు చేస్తారు. ఓకే, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.